సో డే 2 ఇన్ కేరళ. యాక్చువల్లీ ఇక్కడ నేను అందరినీ చూపించలేను, ఎందుకంటే సమ్ పీపుల్ ఆర్ యాంగ్రీ అట్ మీ. యాక్చువల్లీ రిసార్ట్ నుంచి లేట్గా స్టార్ట్ అయ్యామని చెప్పేసి అందరూ చాలా కోపంగా ఉన్నారు. సో మనం వాళ్ళని ప్రెజెంట్ అయితే డిస్టర్బ్ చేయొద్దు. ఇప్పుడైతే మనం వాటర్ వరల్డ్కి వెళ్తున్నాం. అక్కడ చక్కగా మనం ఎంజాయ్ చేయాలి. గాయస్, ఇక్కడ వాటర్ వరల్డ్కి వెళ్ళిన తర్వాత మేమైతే వీడియోస్ తీయడం మర్చిపోయామన్నమాట. సో ఎంజాయ్ చేస్తూ మేమైతే టైం స్పెండ్ చేసేసరికి వీడియో తీయాలన్న ఆలోచన కూడా రాలేదు. సో రిమైనింగ్ వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి. వీడియో అంతా చాలా బాగుంటుంది. మున్నార్ మెమరీస్ అన్నీ కూడా మేము మంచిగా కలెక్ట్ చేసుకున్నాం. చాలా అంటే చాలా బాగుంటుంది. అండ్ వ్యూస్ అవన్నీ కూడా నేను పాసిబుల్ అయినంత వరకు వీడియో అప్లోడ్ చేశాను. సో వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి. నచ్చితే కనుక ఒక లైక్ అయితే చేయండి. మంచి లొకేషన్స్ అయితే ఉన్నాయంట. సో వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి. చూడండి ఎంత డల్ అయిపోయిందో. సో చూడండి గాయ్స్, ఎంత బాగుందో కదా. మేమైతే మున్నార్ వచ్చేస్తాం అనమాట. సో ఇక్కడ వచ్చేసి స్టార్టింగే మాకు రోజ్ గార్డెన్ చూపిస్తున్నారు. సో మా వాళ్ళు అయితే టికెట్ తీసుకోవడానికి అయితే వెళ్ళారనమాట. సో రోజ్ గార్డెన్ ఎలా ఉందో చూద్దామండి. రోజ్ గార్డెన్ అంటున్నారు కానీ నాకైతే స్టార్టింగ్లో రోజెస్ కనిపించట్లేదు. రిమైనింగ్ సో టికెట్ అయితే తీసుకున్నాం. సో పర్ హెడ్ 50 రూపీస్ అంట. సో వర్తా కాదా అనేది మనం వెళ్ళిన తర్వాత చూసిన తర్వాత అప్పుడు చెప్తాను అనమాట. సో టోటల్ మేము 5 మెంబర్స్ కాబట్టి 250 రూపీస్ అయింది. ఇక్కడ వీలైతే ఫోటో స్టిల్స్ తీస్తారనమాట. సో బాగుంటే మనం కూడా తీయచ్చు. कितना भैया फोटो का? फोटो 30 కెమెరాతో తీసిన ఫోటో మెమరబుల్ గా ఉంటుంది కదా. సో ఈ గార్డెన్ అయితే చాలా బాగుంది. చూడండి
Baby, here is a rabbit. Baby, Papa head. दोनों लोग नीचे का नीचे वो पीछे रखो। हाँ ओके हैंड नीचे रखो नीचे हैंड रोड में पकड़ो వ్యూ పాయింట్ చాలా మంచి ఫేమస్ అన్నమాట. సో ఫస్ట్ అయితే మనం ఎక్కువ వ్యూ పాయింట్ అయితే చూసేద్దాం. సో కమ్ గైస్. సో మేమైతే బోటింగ్ కంపల్సరీగా ట్రై చేయాలి. నేను ఇప్పుడైతే ఎప్పుడు ట్రై చేయలేదు. సో ఫస్ట్ టైం ఫోటో తీసుకుంటాను. కేరళ వచ్చిన తర్వాత ఇదే ఫస్ట్ టైం రావడం. సో వ్యూ పాయింట్కి వచ్చిన తర్వాత రెయిన్ రావడం హ్యాపీగా ఉంది, చాలా బాగుంది. మేమైతే రెయిన్ రాలేమో అనుకున్నాం. ఫైనల్గా రెయిన్ కూడా వచ్చేసింది, చాలా బాగుంది. బట్ బోట్ ఇప్పుడైతే లేదు. సో మాకైతే చేయాలని ఉంది, బట్ ఇక్కడ 2కి స్టార్ట్ అవుతుంది అని చెప్పారు. సో అందుకే డ్రాప్ అయిపోయాం. सर आप फेस देखिए थोड़ा मैडम लेफ्ट साथ में या ओके स्माइल करो स्माइल वेट वेट भारत ఫొటోస్ తీసుకున్న తర్వాత ఇక్కడ ఫొటోస్ అయితే సెలెక్ట్ చేస్తున్నారు. సో ఈ గ్యాంగ్ చూస్తున్నారు కదా, మంచిగా చిల్ అవుతున్నారు అన్నమాట. సో ఫైనల్గా ఇంకా మేమైతే ఇక్కడ నుంచి స్టార్ట్ అయిపోతున్నాం. సో ఇంకా అవ్వదు, ట్రైన్ ఎక్కువ అవుతుంది. సో అందుకని బట్ బాగా ఎంజాయ్ చేసాము ఇక్కడ వ్యూ పాయింట్ని. సో చూస్తున్నారు కదా, చాలామంది సెల్ఫీస్ అని ఫొటోస్ మంచిగా టైం స్పెండ్ చేస్తున్నారు. ఒక మంచి రిలాక్సేషన్ ఇది. ఓకే బాయ్ 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 బాయ్. कितना 250 grams అంటే 600 kg కిలో హాఫ్ కేజీ 300 ఫుల్ కేజీ 60. సేమ్ వన్ సైడ్ అంతేగా. చాక్లెట్స్ అడుగు తీసుకుంటాము. ఎక్కడో ఉన్నారు అనుకున్నా, మన వాళ్ళు ఇక్కడే ఉన్నారు. ఆ బోటింగ్ మంచి ల్యాండ్ సైడ్స్ అవ్వగానే కొంచెం ప్రాబ్లం అవుతుంది.
ఒక వీడియో ఉంది. హే గాయ్స్, ఇక్కడైతే మేము ఒక రీల్ కోసం ఇక్కడ చాలా అంటే చాలా కష్టపడుతున్నాం. ఈ వీడియో చూస్తున్నప్పుడు నాకైతే చాలా ఫన్నీగా అనిపించింది. సో బట్ బాగుంది కదా. సో ఆ రీల్ అయితే పర్ఫెక్ట్గా వచ్చిందో లేదో మాకు ఇంకా కూడా తెలీదు. సో ఫ్రీ టైం చూసుకొని మేమైతే ఎడిట్ చేసి రీల్ పోస్ట్ చేస్తాము. సో ఆఫ్టర్ దట్ మేమైతే ఇక్కడ టీ మ్యూజియంకి వచ్చేసాము. సో కేరళలో ఇదే కదా ఫేమస్. సో టీ మ్యూజియంని అంటే స్టార్టింగ్లో అప్పుడు ఎలా ప్రిపేర్ చేసేవారు అనేది ఇక్కడ కంప్లీట్గా మాకు చూపించారనమాట. సో వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి. స్ట్రైకింగ్ కటింగ్ పెట్టండి. పుష్ప ల్యాబ్స్ స్టార్ట్ చేసింది కాబట్టి అది మార్నింగ్ వెళ్తారా? भैया चिंद्रा इधर बार चिंद्रा भाई मूवी मुझे दिल्ला बार the same period hand plugging season means good season. There was no climate. 1 week right, 1 week off. That's a good season. Every 7 days February. In off season, every 15 days. For same leaf, making 4 kind of tea: white tea, green tea, orthodox black tea, CTC black tea, same leaf. But processing different. Only the top bud. It's only small bud. Only healthy bud. Only hand plugging. Sunlight dry. That's how white tea. It's a very costly, but white tea good for heart, blood, cancer, sugar. But white tea knows the market. The production is very interesting, fresh. Same cutting 4 times. Same cut 4 times. Before fermenting, after fermentation. How is it? చెప్పకూడదు. How is it? సో టీ ఫ్యాక్టరీ చూసిన తర్వాత టీ ట్రై చేయకపోతే ఎలా కదా. సో అందుకే మేము
ఇదేనండి టీ మ్యూజియం అంట. సో అప్పట్లో వచ్చేసి టీ ఎలా అంటే టీ పొడి ఎలా ప్రిపేర్ చేసేవారో చూపించారు. సో ఇక్కడ కూడా నేచర్ చూడండి ఎంత బాగుందో కదా. సో ఇప్పుడైతే ఇది అయిపోయింది. సో ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ కేరళ ట్రెడిషనల్ స్పెషల్ డాన్స్ పర్ఫార్మెన్స్ ఉంటుంది కదా, సో అది చూడడానికి వెళ్తున్నాం. వచ్చేసి టైం ఆల్మోస్ట్ 6 అవుతుంది. ఇక్కడ చూస్తున్నారా అసలు ఇదంతా స్నో అనమాట. చాలా అంటే చాలా బాగుంది. స్టాప్ చేస్తున్నామా? ఓకే ఓకే. సో చూపిస్తాను చూడండి. మొత్తం అంటే ఇంకా 6 కూడా కాకముందే ఇదంతా స్నోతో నిండిపోయింది. సో ఇదంతా చూస్తారా, బ్యాక్గ్రౌండ్ వచ్చేసి అంత మంచుతోనే ఉంది. But everything is I'm enjoying. సో చాలా చల్లేస్తుంది బట్ బాగుంది. మేమైతే మా హుడీస్ కూడా అంటే స్వెటర్స్ కూడా తీసుకురాలేదు. మార్నింగ్ అంతా అసలు హాట్గానే ఉంది. సడన్గా ఇంత క్లైమేట్ చేంజ్ అవుతుందని అనుకోలేదు. బాగుందో కదా. రీల్స్ కూడా చేస్తా మ్యూజియం తర్వాత. సో మేమైతే ఇక్కడ కేరళ డాన్స్ షో ఫేమస్ కదా, సో అక్కడికైతే వచ్చాము. మేము వచ్చేసరికి కథకళి షో అయితే అయిపోయింది. బట్ ఇంకా రిమైనింగ్ కళాపాలి ప్రోగ్రామ్ అయితే ఉంటుంది. బట్ దాని ఎంట్రీ టికెట్ వచ్చేసరికి 300 ఉంది. టూ మచ్ కాస్ట్ అయితే అనిపించింది నాకు. బట్ మనం వెళ్ళి చూసిన తర్వాత అది వర్తా కాదా అనేది చూద్దాం.